మా సమస్యలు చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మాది చంద్రబాబు నాయుడు మాకు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థను తీసుకొచ్చిండు మంచి పనే చేసిండు. సరే అప్పుడు ఏదో గవర్నమెంట్ ఉద్యోగులకు అయితే జీతాలు ఎక్కువ ఉంటాయి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అయితే తక్కువ ఉంటాయని చేసిండు, మంచిగా చేసిండు. అది పోయింది. ఉమ్మడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మాత్రం అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు ఉద్యోగాలు నియామకాలు చేస్తామని చెప్పి నమ్మించి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది. మమ్మల్ని ఏం చేసింది, ఏడికి పోయినా మీరు ఏజెన్సీ వ్యవస్థ ఒకటి వస్తుందా, మేము తీసేస్తాం మా ప్రభుత్వం అధికారం రాగానని పెద్ద సారు కేసీఆర్ గారు హామీ ఇచ్చిండు. అది పోయిండు, 5 సంవత్సరాలు పోయింది, 10 సంవత్సరాలు పోయింది, అది అంతగా అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం అన్న మా గోడు అనిపించుకొని నేతలందరూ మారి కానీ మా రాజులు అయితే మారతలేవు సార్. ఇదే మన కాన్సెప్ట్. అసలు ప్రభుత్వం మీద భారం పడకుండా మేము చేసేది ఏంటంటే మా ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే మాకు కమిషన్ వస్తుంది. కమిషన్ తోటి మేము మా జీతాలు కొంచెం పెరుగుతాయి, మా ఉద్యోగాలలో జీవితాలు వెలుగు నింపుతాయని మేము పోరాటం చేస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి. కానీ ఏ ప్రభుత్వం ఏ ఒక్క నేత పట్టించుకుంటలేడు, ఏ ఒక్క అవి పట్టించుకుంటలేడు. ఎందుకు మా మీద ఇంత అది అనుకుంటున్నాం. అది అర్థమైతే లేదు ప్రభుత్వానికి ఎందుకు అంత. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో రాకముందు మీకు హామీ కూడా ఇచ్చింది కదా, మీరు ధర్నాలు చేసినప్పుడు మీకు హామీ కూడా ఇచ్చింది. అదే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మేము మా ప్రభుత్వం ప్రజాపాలన రాగానే మీకు న్యాయం చేస్తాం, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఫైలు మినిస్టర్ గారు తిరుగుతుంది కానీ బయటకైతే వస్తలేదు. అది ఎందుకు మరి అధికారులు ఆపుతుర్రా, మరి రాజకీయ నేతలు ఆపుతుర్రా, ఏజెన్సీ వాళ్ళు ఆపుతుర్రా అనే విషయం అయితే తెలుస్తలేదు. ఎందుకు మా ఉసిరి పోసుకొని మా బానిస బతుకులు శ్రమ దోపిడి ఎందుకు దోసుకుంటారు మీరు? మాకు కమ్సేకం జీతాలు ఇస్తే మేము బతుకుతాం కదా. మాకు ఎందుకు ఇది ఇంత నిర్లక్ష్యం, ఇంత అంటే ఇప్పుడు పని చేయించుకున్నారు కానీ జీతాలు అయితే రావట్లేదు. జీతాలు వస్తలేవు, కొన్ని 6 నెలల నుంచి జీతాలు వస్తలేవు కొంతమందికి. ఈ హైదరాబాద్ నగరం బతకాలంటే పిల్లల ఫీజులు కట్టాలి, ఇల్లు కిరాయిలు కట్టాలి, బండి పెట్రోల్ కావాలి, ఇవన్నీ ఉండి ఎట్లా బతకాలి? మేము ఏం చేయాలి? లోన్లు, ఈఎంఐలు, ఏది అసలు జీతాలకి చక్కగా రావు. ఇస్తాం పో చేస్తాం పో, అదే అధికారులు జీతం రాకపోతే ఒక రోజు అనుకుంటారా? 1వ తారీఖు జీతం రాకపోతే వాళ్ళంతా అవుతారు. ఈ అవుట్సోర్సింగ్ బతుకులకి చిన్న చూపు అవుతున్నది. మేము చెప్పేది గవర్నమెంట్కి ఒకటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు నమస్కారం, మీరు రాష్ట్రానికి నాయకుడు, పెద్ద అయ్య లెక్కన ఉన్నారు. మీరు కమ్సేకమ్ మా చిన్న ఉద్యోగుల్ని బానిస బతుకుల నుంచి విడదీసి, ఈ చర్మ నుంచి మమ్మల్ని విడదీసి మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి సార్. మేము రుణపడి ఉంటాం, మీ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. గత ప్రభుత్వం అయితే మాకు ఏం చేయలేదు. మీరన్నా ఎప్పటికైనా మీ ప్రజాపాలన ప్రభుత్వంలో అయినా మా అవుట్సోర్సింగ్ గుర్తించి ఏజెన్సీ క్యాన్సల్ చేసి మా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా జీతాలు ఇస్తే మీకు ప్రభుత్వం మీద ₹1 పడనమాట సార్. మాకు మా జీతాలు వెలుగు నింపులో అవుతారు, మీ జీవితాంతం రుణపడి ఉంటారు సార్. బంగారు తెలంగాణ బానిస బతుకుల నుంచి మమ్మల్ని విడిపించండి. అది ఒక పక్క ముఖ్యమంత్రి డబ్బులే లేవంటారు కానీ గవర్నమెంట్ దగ్గర లేవంటారు. నేను ఏమంటున్నాను, డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఏజెన్సీకి ఇచ్చే డబ్బే మాకే ఇవ్వమని చెప్తున్నాం. కార్పొరేషన్ ద్వారా ఇవ్వండి. మాకు గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఏం లేవని చెప్తున్నా ఆయన. మాకు ఒక తిన్న డబ్బులు లేవంటుండు. మేము అది దానికి అగ్రి. మేమేమంటున్నాం, మా కాడ ఉన్న ఏజెన్సీకి ఇచ్చే కమిషనే మాకే ఇవ్వండి. తర్వాత మీకు జీతం వచ్చినాక పీఆర్సీ ఇస్తారా, ఏది ఇస్తారా అనేది మీ ఇష్టం. అది గవర్నమెంట్ ఎంప్లాయీలకు డిఎల్ ఇస్తారు, అన్ని ఇస్తారు. మా అవుట్సోర్సింగ్లకు గత ప్రభుత్వం ఇచ్చిన 19,500 జీతం అది కటింగ్ పోని 17,400 వస్తుంది. అలా డ్రైవర్ వరకు, ఒక స్టెండర్ల వరకు. అటెండర్లకు పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంతో మంది 13 అంతమంది జీతం ఉంది కాడిగా. దయచేసి ఇప్పుడైనా మేలుకొని మాకు న్యాయం చేయగలరని ఎంతోమంది న్యాయం చేస్తున్నారు. ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఫ్రీ బస్ అని ఇచ్చింది, ఫ్రీ కరెంట్ అని ఇస్తుంది, ఏదో అది యువ వికాస్ అని పెడుతుంది. సార్ మామూలుగా బానిస ఈ శ్రమదోపిడి నుంచి విముక్తి చేసి మామూలుగా చెప్తే 5-6 లక్షలు 2 లక్షల కుటుంబాల జీవితాల వెలుగు నింపిన అవుతారు సార్ అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏజెన్సీల వల్ల అయితే చాలా మందికి ఇబ్బంది అవుతా ఉంది. అంటే జీతాలు సరిగా పడకపోవడం కానీ, మీ వర్క్ ప్రెజర్ పెట్టడం కానీ కంపల్సరీ ఉంటుంది సార్. మేము డ్రైవింగ్ డ్యూటీ చేస్తాం. పొద్దుగాల ఆఫీసర్ 9 గంటలకు మీటింగ్ ఉందంటే మేము 7 గంటలకు ఇంటికాడికి వెళ్ళాలి. ఆఫీసర్గా ఇంటికాడికి పోవాలి, గంట ముందే పోవాలి, ఆయనకి రీతి తీసుకోవాలి, మళ్ళీ ఆడికి పోవాలి, మళ్ళీ ఆఫీసర్ని పికప్ చేసి మళ్ళీ ఇంటికి డ్రాప్ చేసిన దాకా మాది రెస్పాన్స్ తీసుకొని మేము చేస్తున్నాం సార్. మేము గవర్నమెంట్ రెగ్యులర్ ఉద్యోగి సమానంగా జీతాలు డ్యూటీలు చేస్తున్నాం. దానికన్నా ఎక్కువ చేస్తాం, తక్కువ అయితే చేస్తలేము సార్. గుర్తింపు అయితే లేదు సార్. ఇంకోటి ఆఫీసర్కి ఇష్టం లేకపోతే తీసేస్తారు. ఇవాళ మీ ధర్నాకు వచ్చినాం ఇంద్రబాబు వేదికగా. మరి రేపు ఏమైనా మీరు ధర్నాకు అన్ని చేస్తారు, మీరు రేపు రావద్దంటే మరి పరిస్థితి ఏంది? ఇంకెన్నాళ్ళు ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు శ్రమదోపిడి? బంగారు తెలంగాణలో ఉన్న భవిష్యత్తు ఇదేనా బంగారు తెలంగాణ అంటే? బంగారు తెలంగాణ బాగుపడేవారు నేతలు, రాజకీయ నాయకులు. వాళ్ళ జీతాలు పెంచుకున్నారు. ముఖ్యమంత్రి 4 లక్షల జీతం, ఎమ్మెల్యేలకు 2 లక్షల జీతం, ఇవే ఉన్నాయి. కానీ మా జీతాలు అయితే టైం పడతాయి. వాళ్ళే అన్ని టైంకి ఉంటాయి. యువతరానికి లేనే లేదు. ఇక పేదోడనే ధనవంతుడే రాజు తలుచుకుంటే దెబ్బలకు అన్నట్టు ఇప్పుడైనా సరే. అందుకని రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసేది ఒకటే సార్, మీరు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జర మేలు చేయండి. పుణ్యం కట్టుకుంటారు జీవితంలో. ఎందుకంటే మేము చాలా బాధపడుతున్నాం, చెప్పుకోలేకపోతున్నాం. అది మీ మీడియా ద్వారా ఇది ప్రభుత్వానికి వెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
అవుట్ సోర్స్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. సో ఏంది ఈరోజు ఈ ధర్నాకు రావాల్సిన అవసరం ఏమొచ్చాయంటే గత కొన్నేళ్ల నుండి కూడా మీరు ధర్నాలు చేస్తా ఉన్నారు, పర్మనెంట్ చేయాలి, జీతాలు టైంకి ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఏంది మళ్ళీ సమస్య ఏంటో? ఇది సమస్య అంటే 10-15 సంవత్సరాల నుంచి ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తాని అధికారంలోకి వచ్చింది, చేయలేదు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి కూడా మేము అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తున్నాడు, చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు. మేము అది ఒక్కటే కోరుకుంటున్నాం, ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయమని. అంటే ఎంతమంది దానికి రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో ఉంటారు కదా మీరు? అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాము దాదాపుగా 2 లక్షల వరకు. ప్రభుత్వాలు ఏమంటా ఉన్నారు? ప్రభుత్వం అసలు స్పందిస్తలేదు, అసలు స్పందించట్లేదు ప్రభుత్వం. సో ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు? మేము ఏజెన్సీ వ్యవస్థ ఫస్ట్ రద్దు చేయమని చెప్తున్నాం. అంటే మీకు ఏజెన్సీ వల్ల ప్రాబ్లం వస్తుందా, ప్రభుత్వం వల్ల వస్తుందా అసలు? ఏజెన్సీ వల్ల సమస్య వస్తుంది మాకు. సో ప్రభుత్వం దీనిపై ఏమైనా స్పందన రావట్లేదా? ఏం రావట్లేదు, సందర్భం రావట్లేదు. ఏం కోరుకుంటారు, ఏం కావాలనుకుంటున్నారు? ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేయమంటున్నాం మేము. ఫస్ట్ అదే ఉద్యోగ భద్రత ఒకటి, సమాన పనికి సమాన వేతనం ఒకటి అడుగుతున్నాం. మేము అరణ్య భవన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మేము వచ్చాం, మేము ఎంప్లాయీస్ అంతా మేమంతా. అది మీ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరిని కలవలేదా? అంటే ఇది గవర్నమెంట్ సమస్య కదా, డిపార్ట్మెంట్ సాల్వ్ చేయదు. అందుకనే మేము ఉమ్మడిగా అందరం కలిసి చేస్తున్నాం ఈ ధర్నా. అట్లా సో మరి నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా? ఏమో చూస్తున్నాం, అవకాశం కోసం చూస్తున్నాం. అందుకని ఈరోజు ధర్నా కార్యక్రమం పెట్టినాం.